పప్పు, వంకాయ, ఆలుగడ్డ, చికెన్ A to Z సర్వీస్ తెలుగు. A to Z సర్వీస్ తెలుగు. ఇదిగోండి ఫ్రెండ్స్, నేనైతే బగారాతో పాటు చికెన్ కర్రీ అయితే తీసుకున్నాను. చూడండి, తర్వాత టేస్ట్ ఎట్లుందో చెప్తాను. ఓకే, ఫ్రెండ్స్ చికెన్ అయితే చాలా బాగుంది. నాకైతే చిన్న లెగ్ పీస్ వచ్చింది. కర్రీ కూడా టేస్ట్ బాగుంది. హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు ఫుడ్ అయితే తీసుకున్నాను కదా, తింటున్నా. తిన్న తర్వాత అయితే టేస్ట్ ఎట్లుందో చెప్తా. ఇదిగోండి చికెన్ ఓకేనా? ఓకే, తింటున్నా చూడండి. అయితే ఇట్లా పెద్ద పెద్ద హోటళ్ళలో అయితే వెళ్ళి ఫుడ్ అయితే తింటాం కదా, దానికంటే ఇక్కడ టేస్ట్ ఇక్కడైతే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి అయితే తీసుకొని వస్తారు. ఎట్లా ఉంటుంది అనేసి అయితే మన ఇంటి దగ్గర నుంచి అయితే చేసుకొని వచ్చిన ఫుడ్ ఆటోమేటిక్గా చాలా అంటే చాలా బాగుంటుంది. మనమైతే పెద్ద పెద్ద హోటళ్ళకి పోయి రెస్టారెంట్లకు పోయి మనము అది తిండి అయితే కొంచెం చాలా నచ్చకుండా అక్కడ వదిలేసి వస్తాం, భారీ అమౌంట్ పెడతాం. ఇక్కడైతే తక్కువ ఖర్చుతోనే మంచి ఫుడ్ అయితే అందిస్తున్నారు ఫ్రెండ్స్. మీరైతే మీ ఫ్యామిలీతోనైతే రెస్టారెంట్కి కానీ ఎటైనా టూర్కి వెళ్ళినప్పుడు అయితే బయటికి వెళ్తారు కదా, దారిలో ఎక్కడైనా ఇట్లా ఫుడ్ సెంటర్ అయితే కనబడినప్పుడు అయితే ఒకసారి అయితే వెళ్ళి టేస్ట్ అయితే చేయండి, బాగుంటుంది. చూడండి, మనం ఎందుకు పెద్ద రెస్టారెంట్కి వెళ్ళి తినడం కంటే ఇక్కడ బయట తిన్నదైతే ఇంటి దగ్గర నుంచి అయితే మన ఇంట్లో ఎట్లా వండుకుంటామో ఇక్కడ కూడా అట్లనే చేసి తీసుకొని వస్తారు ఫ్రెండ్స్. మీరు కూడా బయటకి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఇట్లనే ఒకసారి టేస్ట్ ఇప్పుడైతే నా తినడం అయితే అయిపోయింది. టేస్ట్ బాగుంది. చూడండి ఇక్కడ ఎంతమంది వస్తున్నారు, ఎందుకంటే టేస్ట్ ఇక్కడ బాగుంది కాబట్టి ఇంతమంది వచ్చి ఇక్కడ ఫుడ్ అయితే చేస్తున్నారు. అంకుల్, మీరైతే కర్రీ మా ఇంట్లో అయితే చేసుకుంటాము, అట్లనే ఉంది. చాలా బాగుంది. టేస్ట్ ఇంకా తక్కువ బడ్జెట్తో అయితే తింటారు. ఎక్కడైనా హోటల్కి అమౌంట్తో అయితే పెట్టి తింటాం రెస్టారెంట్లో. బట్ అట్లా కాకుండా ఎంత ఆకలితో ఉన్నా కూడా ఇంత అద్భుతమైన తిండి అయితే అమృతం చాలా అంటే చాలా బాగుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఛానల్ని అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.